హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళాను. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నెల్లిమ్మ తల్లికి సంబరాలు జరుగుతున్నాయి. చూడటానికెళ్ళాను. వెళ్తూ వెళ్తూ వదినకి పసుపు, కుంకుమ కూడా తీసుకెళ్ళాను. ఇంకా వదిన గారికి శారీ, పసుపు, కుంకుమ పెట్టేసి వదినతో అక్షింతలేయించుకున్నాను. బ్లెస్సింగ్స్ ఇచ్చింది వదిన. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ అయి చేసుకున్నాము. ఈ అమ్మవారి పేరు నెల్లిమ్మ తల్లి. సంబరాలు బాగా చాలా గ్రాండ్‌గా చేశారు. చాలా బావుంది. పక్కన పోతురాజు స్వామి అన్నమాట. ఇంకా అమ్మవారికి, స్వామివారికి హారతులిచ్చేసి ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత అయితే వదిన వేడిగా గారెలేసి ఇచ్చింది. తిన్నాను. తర్వాత వేడి వేడిగా పాల తాలికలు కూడా ఇచ్చింది. అవి కూడా తిన్నాం. ఇంకా మధ్యాహ్నం లంచ్‌కైతే పలావ్, వైట్ రైస్, చికెన్ ఫ్రై చేసింది. మటన్ కర్రీ కూడా వండింది వదిన. ఇంకా నేనైతే వెజ్జే తిన్నాను. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఈ చెట్టు ఉంటే కొన్ని కాయలు తీసుకున్నాను. ఈ కాయల పేరేంటో నాకు కూడా తెలీదు. ఇంకా వస్తూ వస్తూ దారిలో డీమార్ట్‌కి అయితే వెళ్ళాం మేము. వెళ్ళి మష్రూమ్స్, కొన్ని వస్తువులు, కూరగాయలు అవి తీసుకుని ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత ఈ కాయలు టేస్ట్ చేద్దామని చూస్తే ఈ కాయలు పుల్లగా లేవు, తియ్యగా లేవు. అలాగని చప్పగా ఉన్నాయి. షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిదంట. పర్లేదు, ఓకే అనిపించింది నాకు టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.